వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి 1631 రోజులుగా మీరు అలుపెరగని పోరాటం చేశారు అమరావతి రాజధానిగా కొనసాగాలని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో జంగిల్ క్లియరెన్స్ కూడా చేస్తా ఉన్నారు. అసలు ఏ విధంగా అనిపిస్తా ఉంది ఒక అమరావతి మహిళగా మీకు? మేము చేసిన ఈ ఇది ఉద్యమానికి ప్రతిఫలం అండి ఇది అయితే నిజంగా. మేము ఇంత నిరసన చేసినా కూడా ఏనాడు ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా మమ్మల్ని నోరెత్తి కానీ కన్నెత్తి చూశారు కూడా మమ్మల్ని. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుంటే ఇవాళ వచ్చి జంగిల్ క్లియరెన్స్ అమరావతి అనేది నిజంగా ఈ 5 ఏళ్లలో ఆయనకి ఎంత ఎదిగిద్దో చూస్తాడు ఆయనే. అమరావతిని అనచాలని ఎంత చూసావో ఆ రకంగా పైకి లేసిద్ది. ఇవాళ జంగిల్ క్లియరెన్స్ మొదలు పెట్టారండి. చాలా ఆనందంగా ఉంది. మరి ఇవాళ 36 కోట్లు అంటే ఆయన చేసిన పాపానికి ప్రతిఫలం ఇది. నిజంగా అంత పెట్టాల్సిన అవసరం ఉండదు. నువ్వు రంగులకే పెట్టావా, నువ్వు నీ ఆటికి ఎన్నిటికి పెట్టుకున్నావు నువ్వు? ఈ వేస్ట్ ఖర్చులు, మైల్ రాయిలకి నీ బొమ్మలేసి నీ పేర్లు, రంగులకి, వీటన్నిటికీ వేస్ట్ ఖర్చులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాడండి ఈయన? బ్యాస్ పుస్తకాల మీద నీ బొమ్మే. ఇలాంటి వేస్ట్ ఖర్చులు పెట్టే బదులు నువ్వు ఆ జంగిల్ క్లియరెన్స్ ఎప్పటికప్పుడు నువ్వు వచ్చిన తర్వాత కోర్టు కేసిన అమరావతిని నువ్వు కప్పనికి నేను కోర్టు కేసా కదిలీ లేదంటావు. కోర్టు కేసినా కూడా నువ్వు R5 జోన్లని 7 అని ఇవన్నీ తీసుకొచ్చి 107 జీవో ఒకటి తీసుకొచ్చి మమ్మల్ని ఏ రకంగా ఏడిపించావు? కోర్టు కేసామని ఇది కదిలీలా. మరి అవన్నీ చేస్తున్నావు కదా ఆ పనులు. కాబట్టి ఇవాళ మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇదే వైసీపీ వాళ్ళు ఫోనులు చేసి మాకు ఇదిగో మీకు ఏం చేయడు చంద్రబాబు ఈ 3 నెలల్లోనే, వాళ్ళకి ఏదో తెలిసిపోయినట్టు ఈ 2 నెలల్లోనే మీకేం చేయడు అంటమే జంగిల్ క్లియరెన్స్ అని. ఏది ఇంతవరకు మొదలుపెట్టింది ఏదీ లేదు. ఊరక మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి అటు చేస్తాం ఇటు చేస్తామని మీకు మాయ మాటలు చెబుతున్నారని చెప్పేసి మొన్న 4 ఈ పనులు మొదలు పెట్ట ముందు కూడా ఓదరగొట్టారండి మాకు ఫోనులు చేసి. చుట్టుపక్కల కొంతమంది చేస్తే మేము ఒకటే మాట చెప్పాం, చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఉంది, అమరావతి ఆయన డెవలప్ చేస్తా, టెండర్ వేశారు, తొందరలో జంగిల్ క్లియరెన్స్ జరిగిద్ది, అప్పుడు వచ్చి మాట్లాడండి మీరు. జంగిల్ క్లియరెన్స్ ఎమ్మటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేసి మా స్థలాలు ఇచ్చే దాంట్లోనే ఉంటాడండి 5 ఏళ్ళు. ఆయన అయితే ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి అప్పచెబుతా అని మాట ఇచ్చారు. అట్లాగే చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నాడు. ఇవాళ ఇదంతా క్లియర్ చేయటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో కొండ చిలువలు ఉన్నాయి, మరి నక్కలు. నిజంగా ఇది చెప్పాలండి, వాళ్ళు శ్మశానం అన్నాడు కదా బొత్స సత్యనారాయణ, నిజంగా శ్మశాన వాతావరణం చేశారు. ఈ 5 ఏళ్లలో నక్కలు ఊరి చివరి దాకా వచ్చారు చెయ్యండి మా ఊళ్ళో దాకొచ్చి. అక్కడి నుంచి ఆ చట్టంలో బడి అడు తిరిగి ఇటు తిరిగి ఊళ్ళ మధ్యకి వచ్చి ఓళ్ళ పెట్టి అరిచి నక్కలు అరిచి కూడా పోయాయి. మేము అనుకునే వాళ్ళం ఏంది ఎట్ట తయారైంది ఊరి శ్మశానం అన్నారు చేర్చొచ్చారు ఇల్లు అని చెప్పి వాళ్ళని ఎన్ని తిట్టుకునే వాళ్ళమో బాధ అనిపించేది మాకు. అసలు అట్ట పరిస్థితి చూస్తుంటే అర్ధరాత్రి కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు మరి 2014-19 నుంచి రాజధాని అన్నాక అసలు అర్ధరాత్రి కూడా 24/7 మా మిషన్లు ఆడుతూనే ఉండేవి, మనుషులు చేస్తానే ఉండేవాళ్ళు. అట్లాంటిది వాళ్ళు ఈ రకంగా మళ్ళీ చంద్రబాబు గారు రావటం, మళ్ళీ అమరావతిని ఒక రూపు తీసుకురావటానికి ప్రయత్నించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే ఈరోజు జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా మంత్రులు కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు, అమరావతి గురించి కూడా చర్చ జరగడం కానీ, ఈ అమరావతి డెవలప్మెంట్కి ఖచ్చితంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ క్యాబినెట్లో మాట్లాడుకోవటం అసలు ఏ విధంగా చూడొచ్చు? మాకు చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళ అమరావతి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి అమరావతి అంటే తెలియలే చాలామందికి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ మాటలే నమ్మారు, జగన్మోహన్ రెడ్డి మాటలే 19 ఎలక్షన్ అప్పుడు నమ్మి ఆయనకే ఓట్లు వేశారండి. ఏంటంటే ఇదంతా కమ్మాళ్ళకు కట్టబెడుతున్నాడు, ఇదంతా ఒక కులం వాళ్ళే, వీళ్ళందరూ కావాలని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అని చెప్పారు. ఇది ఎస్సీ నియోజకవర్గం అని చాలామంది తెలియని ఇలా వాళ్ళు. సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి రాసే అబద్ధాలకు నిలువెత్తు అబద్ధం ఏదన్నా ఉందంటే సాక్షేనండి. నిజంగా ఏ రకంగా రాశాడంటే మేము ఢిల్లీ పోయినప్పుడు అడిగారు, ఇట్టని చెప్తున్నారమ్మా వాళ్ళు వచ్చని, సాక్షి పేపర్లో కూడా ఇయే రాస్తున్నారని చెబితే కూడా మేము వాళ్ళకి అప్పుడు చెప్పాము, ఏమంటే అది ఎస్సీ నియోజకవర్గం, మేము ఉండే తాడికొండ నియోజకవర్గం, అది కమ్మాళది ఎట్లా అయిద్దండి, మీరు ఏదైనా ఆలోచించారంటే ఇవన్నీ వాళ్ళు మాకు చెప్పట్లేదమ్మా, అది కమ్మాళది అంటే మేము ఇచ్చింది 14%ఏనండి కమ్మాళ్ళు ఇచ్చింది అక్కడ. మేము మిగిలిన వాళ్ళు అందరూ వేరే కులాల వాళ్ళు ఇచ్చిన వాళ్ళే. 14% కమ్మాళ్ళు ఇస్తే కమ్మాళ్ళది ఎట్టయిద్దంటే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదే ఏంది ఇట్ట రాస్తున్నారు పత్రికలు. వీళ్ళు ఢిల్లీ స్థాయిలో కూడా, ఆంధ్ర నుంచి ఢిల్లీ స్థాయిలో కూడా అబద్ధాలు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు, నేను ఇదంతా మార్చేస్తాను, అమరావతిని తీసుకెళ్ళి అనకాపల్లి దగ్గర విశాఖపట్నంలో పెడతాను రాజధాని అని చెప్పేసి అందరినీ మోసం చేసి ఈ రకంగా 5 ఏళ్ళు లాక్కొచ్చాడు. ఎక్కడా రాజధాని పెట్టాలని ఉద్దేశం ఆయనకి ఏం లేదండి అసలు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉండా కూడా ఇట్టాగే కోర్టుల్లో లాక్కొచ్చేవాడు, అంతేగాని పెట్టేవాడేం కాదు అక్కడ కూడా. కాబట్టి మాకైతే ఆనందంగా ఉంది. మంత్రులు కూడా దీని మీద కృషి చెయ్యాలి, తప్పదండి. ఎందుకంటే ఇక్కడ
ఇక్కడ ఇంకా 8,500 ఎకరాల పొలం ఉంది ఇక్కడ ఇంకా. ఆ పొలాన్ని చూపించి పరిశ్రమలను తీసుకురావాలి. దాన్ని చూపించే చంద్రబాబు నాయుడు గారు పోయినసారి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సింగపూర్ వాళ్ళని అయితేనేమి, వేరే అదానీ లాంటి వాడిని అయితేనేమి, విశాఖపట్నం ఇట్లా తీసుకొచ్చాడు. ఎయ్యోడు పెట్టాలి, మంచి కంపెనీలు పెట్టాలని తీసుకొస్తే నువ్వు వచ్చిన వాళ్ళందరిని ఇప్పుడు వస్తే కూడా వెనక్కి పంపిస్తుంటివి. నీ దెబ్బ తట్టుకోలేక కియా మోటార్స్ వాళ్ళు దానికి ఉండ అనుబంధం చేసేవి ఇవన్నీ కూడా వాళ్ళు పక్క రాష్ట్రంలో పెట్టుకుంటారు. తీసుకుపోయి టైర్లు ఏంది, మ్యానుఫ్యాక్చర్ ఏంటి, అవి మొత్తం తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో పెట్టుకుంటారు. అదే మన రాష్ట్రంలో ఉంటే పనులు ఎంతమందికి వచ్చాయి, దాని మీద ఆదాయం రాష్ట్రానికి ఎంత వచ్చేది, ఇవన్నీ ఆలోచించుకోమని చెబుతున్నామండి. వాళ్ళ మంత్రులు కూడా దీని మీద దృష్టి పెట్టారు. అమరావతి డెవలప్ అయితే ఇప్పుడు హ్యాపీనెస్ హోమ్స్ కానీ మళ్ళీ దాన్ని అసలు అరగంటలో అయిపోయినాయి ఆన్లైన్లో. మళ్ళీ ఇప్పుడు కొనేవాళ్ళు చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు, ఏదో మళ్ళీ అట్లాంటివి ఏదైనా పెడితే చెప్పండి మేము తీసుకుంటాము బాగుండయి మాకు అని చెప్పి. అలాగే చంద్రబాబు నాయుడు గారి చైర్మన్ అంటే అందరికీ తెలుసు, ఆయన ఉంటే ఏదైనా జరిగిద్దనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. మీ పిచ్చి బ్యాచి, మీ తుక్కు బ్యాచి ఆలోచన లేని వాళ్ళు జనం కాదు ముందు పోవాల్సింది. ఎవరి కాలు తిని పడుకున్నాము, తినటానికి సోమరిపోతులు తయారు చేయటానికి, కానీ ఆ సోమరిపోతులు తప్పితే మాట్లాడేది మన పిల్లలు బాగుండాలి, మన ముందు తరాలు బాగుండాలని ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారి ఆలోచన అంతా లైక్ చేస్తారండి. అట్లా కాదు ఈ పూటకి మనకి జరిగిపోయింది, ఈ పూట మనకి జరుగుతుందనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని లైక్ చేస్తున్నారు, అంతే తేడా ఏమీ లేదు. ఈ పూట జరిగితే నీ పిల్లలు ఎలా బతుకుతారని ఆలోచించి, ఈ పూట నీకు జరుగుతుంది, నువ్వు పడుకుంటావు, నీ పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి పైకి వచ్చి బయటకు వచ్చిన వాడికి ఏది ఉద్యోగం, ఏది పని, ఏది పోనీ పని ఉద్యోగం తీసేయండి, ఒక జాబ్ పని ఏది వాళ్ళకి ఏదైనా పనులన్నా దొరుకుతున్నాయి, చిన్న చిన్న పనులు. కాబట్టి ఇది ఆలోచించుకోవాలని కోరుకుంటున్నామండి. మంత్రులు కూడా ఆ దిశగానే ప్రయత్నిస్తాను. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ కూడా చాలా చక్కగా జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మాట్లాడే ఏంటంటేనండి, ఆయన క్యాబినెట్ మీటింగ్ అని పెట్టేవాడు పోయినసారి, వచ్చేవాళ్ళు మంత్రులు. దాంట్లో ఏం మాట్లాడతారో వాళ్ళకి టైం సెన్స్ లేదు. అప్పుడు ఎట్టబడితే అట్ట వచ్చేవాళ్ళు, ఎట్టబడితే అట్ట. ఆయన వస్తేనే మీటింగ్ స్టార్టింగ్, అంతే. ఆ మంత్రులతో సంబంధం, ఆయన రాజుగారు వస్తేనే స్టార్ట్ చేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వస్తే. ఆ క్యాబినెట్లో వాళ్ళు మాట్లాడుకునే ఏనాడని జనానికి ఉపయోగపడే మాట్లాడేవాళ్ళండి. విద్యాశాఖ మంత్రి నుంచి సీఎస్ ఏదైనా మాట్లాడేవండి, ఇవాళ మనం దీని మీద ఒక సమీక్ష చేయాలంటే దీనికి ఎన్ని నోట్లు వస్తాయి అని అడిగేవాడు. అంతేగాని జనానికి మేలు ఎంత జరుగుతుంది, జనం ఎవరు బాగుపడతారని కాదు, ఎన్ని నోట్లు వస్తాయి, ఎంత ముందుకు వెళ్తాం మనం దీన్ని కనుక చేస్తే. ఆయనకి ఎంతసేపటికి డబ్బు ఇప్పించానండి, ఏదన్నా చెప్పు, ఏదన్నా పెట్టు, మనకి వచ్చేదంతా ఇదే ఆయన ఆలోచన. మనకేమంత మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఇదే ఆలోచన ఆయనకి. కానీ మా ఇంటికి వస్తే తెచ్చావు, నేను మీ ఇంటికి వస్తే తెస్తాననే మాట లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎంతసేపటికి డబ్బు ఎటు నుంచే ఆదాయం వచ్చిద్దా అని చూస్తాడు.